తెలిసిపోద్దండి మనకి ఎంతసేపు అవుతుంది పడుతుందో. చాలా ఇష్టం తినండి తినండి అని చెప్తాను వీళ్ళకి. ఎవరో తినరు, అసలు తినరు. హాయ్, హలో, నమస్తే, బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటా నిల్వ పచ్చడి అండి. చూద్దామండి. చూడండి, టమాటాలు, చింతపండు, ఇదిగోండి చింతపండు, టమాటాలు చౌకగా ఉన్నాయి కదండి, కేజీ 20 అండి. చేసుకోండి, టమాటాలు చౌకగా ఉన్నప్పుడే చక్కగా ఇంత పచ్చడి పెట్టేసుకుంటే బాగుంటుంది. చట్నీలోకైనా, టిఫిన్స్లోకైనా, అన్నంలోకైనా, దేనికైనా బాగుంటుంది. అలా చేస్తాను, సరేనా అండి? చూడండి, టమాటాలు బాగున్నాను. చూడండి, తెల్లగా ఉన్నాయి, తీసేస్తాను. చూడండి, కోసేసాను. చింతపండు నానబెడతాను. చింతపండు పులుసు తీసి పెట్టానండి. చూడండి చూడండి గ్యాస్ వెలిగిస్తున్నాను. ఆయిల్ వేస్తున్నాను. చూడండి, టమోటాలు వేస్తున్నాను. చూడండి, వేసాను, మగ్గుతాయి. మెత్తగా అవ్వాలి కదండి. ఎక్కువ చేయట్లేదండి, పచ్చళ్ళు ఎక్కువ తినరు ఇంట్లో, నిజం చేస్తున్నాను. నాకు సరదా పచ్చళ్ళు చేయడం అంటే ఎంత ఇష్టం, అందుకోసం చేస్తాను. పచ్చళ్ళు చాలా ఇష్టం చేయడం. తినండి తినండి అని చెప్తాను వీళ్ళకి. ఎవరో తినరు, పచ్చళ్ళు తినరు. చేసుకోండి, అన్నీ చేసుకోండి. మీకోసం చేసి చూపిస్తున్నాను, తప్పకుండా చేసుకోండి. పాలకూర పచ్చడి, గుంటకాయ పచ్చడి, ముల్లంగి పచ్చడి అన్నీ చేసానండి. ఒట్టి పచ్చడిలా ఉంటాయి, చాలా బాగుంటాయి, టేస్ట్. తప్పకుండా చేసుకోండి, ఆరోగ్యానికి మంచిది కదా. ఛానల్లో ఉంటాయండి, చూసి చేసుకోండి, సరేనండి? ఇప్పుడు చేసుకుంటారు, నేను చేస్తున్నాను, సరేనండి? చూడండి, మెత్తగా అయ్యి చింతపండు పులుసు పోస్తున్నాను. చింతపండు ఎంత పిసికినా అండి అడుగున మడ్డి ఉంటుందండి. ఇలా ఆ కొంచెం అడుగు మడ్డి తిరిగి వదిలేయాలి కొంచెం. ఎండలో పెట్టుకుని, ఎండ లేదు కదా ఈ కాలం, ఎండ ఉండదండి, ఎండలో పెట్టుకోక్కర్లేదు. ఇలా పొయ్యి మీద పెట్టుకుని ఇలా చేసేసుకున్నారంటే బాగుంటుంది.
చూడండి ఇలా మగ్గనిచ్చాను. చింతపండు పచ్చివాసన లేకుండా బాగా ఇంకిలా చూడండి ఇలా చేశాను. అలా అయిన తర్వాత కారం వేయాలండి. చూడండి కారం వేస్తున్నాను. ఈ కప్పుడు ఉంటుందండి, సరిగ్గా కప్పుతో. సాల్ట్ అరకప్పు. సాల్ట్ ఎక్కువైపోతుందేమో అని కొంచెం వేస్తున్నాను. తీస్తాను, ఇది చూసుకుని సరిపడా వేసుకోండి. సాల్ట్ చూసానండి సరిపోలేదు, ఇది కూడా వేసేస్తున్నాను. రుచి చూస్తేనే సూపర్గా ఉందండి, బాగుంది. అయిపోయిందండి. చల్లారిపోయాక మిక్సీలో వేస్తాను, పెట్టేస్తాను. పచ్చడి చల్లారి లోపల తాలింపు పెట్టుకుందామని గ్యాస్ వెలిగించాను. ఆయిల్ వేసానండి. చూడండి వెల్లుల్లిపై పచ్చాపిచ్చాక దంచానండి. ఇలా అయితే బాగా పచ్చడికి పడుతుంది కదా, అందుకోసం. ఆయిల్లో వేసినా మన మీద తుల్లదండి, గట్టిగా తుల్లిపోద్ది ఇది. చూడండి ఆయిల్ అంత కాగలేదు ఇంకా. వెల్లుల్లిపాయలు వేసాను కదండి, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర. చూడండి కరివేపాకు వేస్తున్నాను. ఎండుమిర్చి, జీలకర్ర వేసేసానండి. ఇదిగోండి చల్లారింది, మిక్సీలో వేసేస్తానండి. మిక్సీ పట్టేసానండి, వేసేస్తాను ఇందులో. మిక్సీ పట్టేసాను చూడండి, మెత్తగా వచ్చింది. చూడండి పోపులు వేస్తున్నాను. కలిపేసాను కదండి, పొయ్యి వెలిగేస్తాను. తాలింపు పెట్టాక కలపకపోయి ఇలా పొయ్యి మీద ఉంచకపోతే పాడైపోద్దండి, అందుకని చాలాసేపు ఇలా పెట్టుకోవాలి. ఇలా పొయ్యి మీద పెట్టి ఇలా కలుపుకోవాలి. పచ్చడి 3 నెలలైనా పాడవచ్చు. ఎండలో పెట్టుకుని చేస్తేనండి సంవత్సరం ఉంటుందండి. ఇలాంటిది 3 నెలలు 2 నెలలు, అంతకన్నా ఎక్కువ ఏం బాగుంటుందండి. తినేసేయడమే బెటర్. ఈ లోపల ఆవకాయలు, నిమ్మకాయలు, ఇది పచ్చళ్ళు ఉంటాయి కదా ఇంట్లో. పచ్చడి చేయాలని ప్రత్యేకంగా కాకుండా టమోటాలు కనిపించినాయండి, బాగున్నాయి, టక్కమని చేసేసాను అంతే. ఆయిల్ తక్కువ ఉందండి, కొంచెం ఆయిల్ వేస్తాను. చూడండి ఇలా మిక్సీలో వేసుకుని చేస్తే చక్క టిఫిన్స్ అన్నిటిలో చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఏ చట్నీ చేయాలా అని అంత తడుముకోక్కర్లేదు. బయట అమ్మే పచ్చడి చాలా బాగుంటుందమ్మా అంటారు మా పిల్లలు. అలా చేయమ్మా అన్నారండి, అప్పటి నుంచి ఇలా చేస్తాను నేను. చూడండి అడగనుకుంటుంది కొంచెం అలా కొంతసేపు నుంచి
తెలిసిపోద్దండి మనకి ఎంతసేపు అవుతుంది పడుతుందో. ఎక్కువసేపు ఉంచితే అండి అంత నిల్వ ఉంటుందండి పచ్చడి. కానీ అంటుకోకుండా అలా కలుపుతూ ఉండండి. ఇలా అంటుకోకూడదు, అలా బాగా కలుపుతూ ఉంటే అదేంటండి నిలవలేదు మేము చేసుకున్నాం అనకండి. ఎందుకంటే ఎక్కువసేపు ఇలా ఉంచండి. ఆ వాటర్ మొత్తం ఇలా ఇంకిపోయేలా చేస్తాయండి. అప్పుడు నిలవ బాగుంటుందండి. చూడండి ఈ పాత్రలోకి మార్చేస్తున్నాను. చూడండి అడుగున అంటుకోలేదు చూడండి. అలా అయ్యేటప్పటికీ కట్టేయండి. ఎంతసేపు ఉంచాలో తెలియలేదు అనుకుంటారు కదండి, అందుకే అలా చెప్తున్నాను మీకు. చూడండి రైస్ పెట్టుకున్నాను, పచ్చడి వేసుకుంటాను. బాగుంది, సూపర్ ఉంది. నోటికి ఏం తినాలనిపించదు, తినబుద్ధి కానప్పుడు అండి ఇటువంటి తింటే చాలా టేస్ట్ ఉంది. పచ్చడి తింటే బాగుంది, చాలా బాగుంది. రైస్లోకి బాగుంటుందండి, టిఫిన్స్లోకి బాగుంటుంది. తప్పకుండా చేసుకోండి. బాగుందండి. ఇంకేం అందులో పెట్టక్కర్లేదండి. చక్కగా అలా తీసుకుని జార్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో సేవ్ చేసుకోండి. చక్కగా 2 నెలలు బాగుంటుందండి, చక్కగా ఉంటుంది. 2 నెలల తర్వాత కూడా ఉంటుందండి. అది తొందరగా తినేస్తే బాగుంటుంది కదా అని. సరేనండి, తడి స్పూన్లు పెట్టుకోకుండా చక్కగా వేసుకుంటే 2 రోజులు నిల్వ ఉంటుంది. సరేనండి, మీకు తెలుసు కదా మామ చెప్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్ అండి.